అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనుదిని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది భయపడుతున్నారు కదా, అన్నా మేము అనుకున్నది ఏది మా బ్రతుకులో జరగట్లేదు, ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, మధ్యలోనే ఆగిపోయింది, లోన్కి అప్లై చేసాం, కంప్లీట్గా అందరూ మమ్మల్ని రిజెక్ట్ చేస్తూనే వస్తున్నారు. ఒకవైపు మా బ్రతుకులు ఏమైందంటే అప్పటిదాకా మమ్మల్ని ప్రేమించిన బంధువులే రాబందులుగా మార్చబడ్డారు. మేము ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో మా ఎదుగుదల చూడలేక మాకు మంచి పేరు ఎక్కడొస్తుందని భయం చేత వారందరూ మా మీద తప్పుడు నిందలు మోపుతున్నారు. కుటుంబంలో చాలా కలవరం వచ్చేస్తోంది, ఉద్యోగాల్లో చాలా గలిబిలు వస్తోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు ఆర్థికంగా నలిగిపోతున్నాం, ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వడ్డీలు కట్టలేక మేము సంపాదిస్తున్న జీతం మాకు సరిపోక పిల్లలకు కూడా సరైన ఆహారం పెట్టలేకపోతున్నాం. కొంతమంది అయితే ఫీజులు కట్టలేక పిల్లల్ని చదువు మానిపించేసి ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నారు. పలు రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్నతమైన స్కూల్లో చదివించాలనుకున్నామన్నా, కానీ మా పిల్లల్ని ఒక సాధారణమైన స్కూల్లో వేశాం. ఇంట్లో ఏదో ఉంటున్నాము కానీ సరైన నిద్ర కానీ మనశ్శాంతి కానీ మా బ్రతుకులు ఏదీ లేదు. సమృద్ధిగా ఆహారం తిని చాలా రోజులు అయిపోయిందన్నా. ఇంక భయం తప్ప ఇంకేం వస్తుంది మా బ్రతుకులో, ఇంకెక్కడ అడుగు పెట్టినా అక్కడ ఓటమి తప్ప మాకు విజయాలేమీ రావట్లేదు అని కలవరపడుతున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన కార్యాలు కాదు, అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన సమర్థుడు. ఈ భయంకరమైన పరిస్థితిలో, ఈ ఓటముల మధ్యన మళ్ళీ చెప్తున్నాను, మీకు సాయం చేసేవారు కానీ మంచి మార్గాన్ని బోధించేవారు కానీ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇప్పుడు మనం ఉంటున్న ప్రపంచం ఎట్లాంటి ప్రపంచం తెలుసా? ఒకడు ఎదుగుతే చూసి వారవలేని పరిస్థితి మధ్య చాలా మంది ఉంటున్నారు. ఒకరు ఇల్లు కట్టుకుంటుంటే చూసి వారవలేకపోతున్నారు, కారు కొనుక్కుంటే చూసి వారవలేకపోతున్నారు. మెల్లిమెల్లిగా ఏదో కష్టపడి ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను చూడలేక ఎలాగైనా మన కిందకి లాగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతకీ శత్రువులు ఎక్కడో లేరు, మన చుట్టూనే ఉన్నారు. అప్పటిదాకా మనతో ప్రేమగా మాట్లాడిన వారే, అప్పటిదాకా మనల్ని ధైర్యపరిచిన వారే, అప్పటిదాకా మన ఓటములు మన భుజం తట్టి మేమున్నాము అని మనల్ని నడిపించిన వారే. కానీ ఈరోజు సడన్గా అందరి హృదయాలు మారిపోయి ఇలాంటి పరిస్థితి మధ్యన మనం ఎంత భయపడుతున్నామంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల మధ్యన మిగిలిపోయాం. కానీ అయినా కానీ మాట చెప్తాను, నా ప్రభు నీ బ్రతుకుని బాగు చేస్తాడు. ఓడిపోయిన చోటే తలెత్తుకునేలాగా నా ప్రభు నిన్ను చేస్తాడు. శత్రులందరి ఎదుట భోజనాన్ని నీకు సిద్ధపరుస్తాడు. కాకపోతే మనం చేయాల్సినంత ఒకటే, భయపడకుండా ప్రభు వైపు మనం చూడగలిగితే చాలు. దేవుని వాక్యంలో చాలా అద్భుతంగా రాయబడిన మాట, కీర్తనల భాగం 18వ కీర్తన 16వ మాట చదవగలిగితే, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఈ వాగ్దానములు మీ బ్రతుకులు నా ప్రభు నెరవేర్చునుగాక. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రభా ఎన్నో సమస్యల మధ్య ఇరుక్కుపోయాను, ఈ శోధనలోనే నేను నా కుటుంబం కొట్టుకుపోతామేమో, ఈ శోధనలోనే నా బలము, నా ఆరోగ్యము, నా ఆస్తంతా కొట్టుకుపోద్దామని భయం వేస్తుందయ్యా. నన్ను లేవనెత్తవారు ఎవరు లేరయ్యా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరయ్యా. నేను నా కుటుంబం ఒంటరిగా మిగిలిపోయామయ్యా. స్నేహితులు వదిలేశారు, బంధువులు వదిలేశారు, పరిస్థితులు అన్ని తారుమారైపోయాయి. ఇలాంటి ఇరుకు ఇబ్బందుల మధ్యన నేను ఒక్కడిని మిగిలిపోయానని ప్రార్థిస్తున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ఊబులోంచి నా ప్రభు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఏమీ జరగదు మీ కుటుంబానికి. మన కుటుంబాలు అనేక మందికి కొట్టుకుపోతున్నట్లు, నాశనమైపోతున్నట్లు, కనుమరుగైపోతున్నట్లు కనిపించుండొచ్చు. కానీ ఆ ముగింపులోనే నూతన ప్రారంభాన్ని మీ బ్రతుకులు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కలవరపడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో ఉన్నా నా ప్రభు నేను లేవనెత్తాడు. ఇది పెదాలతో చెప్పట్లేదు సుమి, జీవిత అనుభవంతో పంచుకుంటున్నాను. మేమెప్పుడో కొన్ని శోధనల మధ్యన కొట్టుకుపోవాలి. ఈరోజు కనిపిస్తున్న సంఘాలు ఉండేవి కాదు. మా శోధన ఎట్లాంటి తెలుసా? నేను చనిపోతే మా మందిరాలు మూసేద్దామని, సంఘానంతా చల్లాచెదురు చేద్దామని ఎన్నో రకాల ప్రయత్నాలు మేం బ్రతుకుండగానే జరిగాయి. అలాంటి పరిస్థితుల మధ్యన మేము ప్రభు వైపు చూసాం. ప్రభా, సంఘం అంతా పాడైపోయేలాగుందయ్యా, అనేక మంది మా జీవితాన్ని వేలెత్తి చూపుతున్నారయ్యా, మేము కనుమరుగైపోవాలని కోరుకుంటున్న వారు చాలామంది ఉన్నారయ్యా. తండ్రి, మేము బలము లేనంటి వారము, మేము శక్తి లేనంటి వారము, నువ్వు తప్ప మాకు ఆధారం లేదని ప్రభు వైపు చూడగా ఆ మరణపు ఊబులోంచి దేవుడు మమ్మల్ని బయటికి లాగాడు. ఆర్థిక ఇబ్బందుల్లోంచి దేవుడు మమ్మల్ని బయటికి లాగాడు. మా చేతులు చూస్తే ఖాళీగానే ఉన్నాయ్యా. దానము చేసేవారు కొంతమందే ఉన్నారు, మా మీద నిందలు వేసేవారు చాలామంది ఉన్నారు. ఈ బలహీనమైన చేతులను నా ప్రభు పట్టుకున్నాడు. అదే విశ్వాసంతో అంటున్నాను, నీకెవరు లేకపోయినా నా ప్రభు ఉన్నాడు, భయపడద్దు. నీకెవరు సహాయం చేయకపోయినా నా ప్రభు చేస్తాడు, భయపడద్దు. మనుషుల దగ్గర చేతులు చాపి ఇప్పటికే చాలా చులకనైపోయాం. ఈ బలహీనమైన చేతులు ప్రభు వైపు ఎత్తండి, ఆయన మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు.
ప్రియ సంగమా, నాకు తెలిసి మీ జీవితంలో చాలా కలవరాలు ఉన్నాయి, చాలా ఇబ్బందుల మధ్యన ప్రయాణిస్తున్నారు. అప్పటిదాకా మనల్ని ప్రేమించిన వారు, అప్పటిదాకా మనం ఎదగాలని కోరుకున్నవారు ఈరోజు బద్ధ శత్రులుగా మార్చబడ్డారు. కొంతమందికి ధనబలం ఉంది, కొంతమందికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, కొంతమందికి రాజకీయ బలం ఉంది, కొంతమందికి కండబలం ఉంది, కొంతమందికి నోరు బలం ఉంది. వాటి చేత మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కదా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మనం ఉన్నాం. న్యాయము తీర్చేవారు లేక, లేకపోతే మన పక్షాన మాట్లాడేవారు లేక, మనకు సమస్యలను తీర్చేవారు లేక ఒంటరిగా మిగిలిపోయాం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న అతి భయంకరమైన విషయం తెలుసా? ఆస్తి కోసం సొంత అన్న చెల్లెళ్ళు, సొంత రక్త సంబంధులు ఒకరి మీద ఒకరు పడుతున్నారు. చివరాఖరికి చంపుకుంటున్నారు కూడా, రక్తాన్ని కళ్ళజూస్తున్నారు. ఎన్నడూ ఇట్లాంటి సందర్భాలు గతంలో చూడలేదు, వినలేదు కూడా. కానీ ఇప్పుడు ఈ కడవరి దినాల మధ్యన రక్త సంబంధము అనే పదం కూడా విలువ లేకుండా పోయింది. కుటుంబ బంధాలకు విలువ లేకుండా పోయింది. శత్రువులు పెరిగిపోయారు. ఒకరు ఎదుగుతే చూసి వారలేకపోతున్నారు, ఆస్తి పెరుగుతుంటే చూసి వారలేకపోతున్నారు. సొంత కుటుంబమును కూడా చూడకుండా హత్యలకు చాలా పన్నాగాలు పన్నుతున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, భర్త, నాన్న, అమ్మ, ఇలాంటి సంబంధాలు ఏమీ కూడా మనుషులు చూడట్లేదు. ఎవరి స్వార్థం వారిది. ఇలాంటి ప్రపంచం మధ్యన భయం కాకపోతే ఇంకేం పడుతుంది? కానీ కలవరపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి మధ్యన మీరున్నా, నేను అంటున్నాను, నా ప్రభు మిమ్మల్ని లేవనెత్తాడు. మీరు ప్రార్థించండి, మీరు ప్రభు మీద విశ్వాసం ఉంచండి. కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. మేము కూడా ఎన్నో భయాల మధ్య నడిచాం, కానీ దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఈరోజు సంఘాలు మా చేతులకు అప్పగించాడు. స్వార్థకుడిగా ప్రభు నిలబెట్టుకున్నాడు. మేము కలలో కూడా ఊహించలేని కార్యాలు దేవుడు జరిగించాడు. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. సంగమా, మీరు ధైర్యంగా ఉండండి. మీ ప్రార్థన వృధాగా పాదు, మీరు చేసిన భక్తి వృధాగా పాదు. మీరు ప్రభుత్వంలో ఉపవాసం ఉండి గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు కదా, ఆ కార్చిన కన్నీటికి తగిన ప్రతిఫలాలు 100% నా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. సొంత రక్త సంబంధాలు మోసం చేసిన వాటి కోసం పదే పదే ఆలోచించకండి. సొంత ఉద్యోగంలో ఒత్తిడి వస్తున్నా పదే పదే వాటి కోసం ఆలోచించకండి. ఎందుకంటే ఆలోచిస్తే మీరు చాలా బలహీనైపోతారు. మీకు కలుగుతున్న బాధలు ఆలోచించకొద్ది అవి పెరగడం తప్ప అవి అస్సలు తరగవండి. కాకపోతే మాట చెప్తాను, మీరు భక్తులు పెరగండి, ప్రార్థనలో పెరగండి, విశ్వాసంలో పెరగండి. మీకుండే శోధన తరిగిపోద్ది. మీకుండే అపాయకరమైన పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి నూతన కార్యాలు, ఘనమైన శుభవార్తలు మీ బ్రతుకులో వినిపించేలాగా దేవుడు చేస్తాడు. ఏసేబుకి హాని చేశారు, కానీ భయపడలేదు, కృంగిపోలేదు. ప్రభు వైపు చూశాడు, సింహాసనం ఎక్కించాడు ఆయన. ఈరోజు నీకోసం దేవుడు సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాడన్న సంగతి మర్చిపోకండి. దేవుడు నీ బ్రతుకును ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి మర్చిపోకండి. విశ్వాసంతో గుండెల మీద చేతులు వేసుకుని మాట చెప్పండి, మనుషులు విడిచిపెట్టినా నా ప్రభు నన్ను విడిచిపెట్టవు. సమస్యలను భయపెట్టినా నా ప్రభుని చూసి ధైర్యం తెచ్చుకుంటానని విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడి కార్యం జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.